ఇక నమస్తే తెలంగాణ నిజామాబాద్ జిల్లా వార్తలు. ఇక తాగుడే తాగుడు ఒకసారి చూద్దాం. పాలు నీళ్లతో సమానంగా వినియోగం బేషుగ్గా బెల్ట్ షాపులు. ఉమ్మడి జిల్లాలో పెరిగిన మద్యం వ్యాపారం 7 నెలల్లో 1000 కోట్ల అమ్మకాలు. బెల్ట్ షాపులపై నియంత్రణ లేక విచ్చలవిడిగా దందా. ఇక ఏరులై పారుతున్న మద్యం ఒకసారి చూద్దాం. ఒకసారి నిజామాబాద్ జూలై 8 నమస్తే తెలంగాణ ప్రతినిధి రాష్ట్ర వార్తను ఒకసారి చూద్దాం. మనం ఒకసారి మక్లూరు భార్య భర్తలు 2 పిల్లలతో సంసారాన్ని వెల్లదీస్తున్న సురేష్ పేరు మార్చం దిగువ మధ్య తరగతి సాధారణ కుటుంబం. అతన్ని నెలకు 20,000 రూపాయలు సంపాదించే ప్రైవేట్ ఉద్యోగం. మద్యానికి బానిస కావడంతో నిత్యం 100 నుంచి 150 వరకు ఖర్చు చేస్తున్నాడు. నెలకు సరాసరి మద్యంపై పెడుతున్న వ్యయం 3,000 మించుతున్నాయి. అదే భార్య పిల్లల అవసరాలకు రోజుకు 1/2 లీటర్ నుంచి లీటర్ వరకు పాలను ఇంటికి తీసుకొస్తున్నాడు. లీటర్ పాలకు 80 రూపాయల చొప్పున సగటున 2,000 రూపాయలు పెంచిస్తున్నాడు. ఇలా ఒక సాధారణ కుటుంబంలో మద్యానికి బానిస అయిన ఇంటి పెద్దతో జరుగుతున్న నష్టం చాలా ఉంటుంది. అదేవిధంగా చూద్దాం ఒకసారి. భారీగా సంపాదించే కుటుంబాల్లో ఈ వృత్తాంశం మరింత ఎక్కువగానే ఉంటుంది. మొత్తానికి మద్య నియంత్రణ లేమితో సాధారణ మధ్య తరగతి కుటుంబాలే చితికిపోతున్నాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి జూన్ ముగింపు వరకు ఉమ్మడి జిల్లాలో 10.11 లక్షల బీర్ కేసులు, అదేవిధంగా 17